జీవపు ఊటలు సజీవ దేవుని వాక్కులు మన శాంతి మీకు ఇచ్చును. మీ ఆత్మదాహము తీర్చును పరమాత్మ చెంతకు నిన్ను చేర్చును, నిన్ను చేర్చును, నిన్ను చేర్చును. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి 28 వచనాలు ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే యేసు ప్రభు ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు లేదా శ్రేష్ఠుడు. మనము ఎబ్రీ పుస్తకాన్ని లేదా ఎబ్రీ పత్రికను 3 భాగాలుగా డివిజన్ చేసి ధ్యానం చేస్తున్నాం. గుర్తుందా మీకు? 1 నుంచి 7 అధ్యాయాలు యేసు ప్రభు వ్యక్తిగా శ్రేష్ఠుడు అని, 8 నుంచి 10 అధ్యాయాలు యేసు ప్రభు పాత నిబంధన పరిచర్య కంటే కొత్త నిబంధన పరిచర్య శ్రేష్టమైనది, యేసు ప్రభు పరిచర్య. అలాగే 10వ అధ్యాయము 19 నుంచి చివరి వరకు ప్రతి విశ్వాసం నుండి యేసు ప్రభు శ్రేష్టమైన జీవన విధానము కోరుకుంటున్నాడు అన్నది ఈ డివిజన్. సో మనం ఇంకా మొదటి భాగంలోనే ఉన్నాం. 7వ ఎండ్ అనమాట. సో మళ్ళీ మొదటి భాగంలో కొన్ని పాయింట్లు తీసుకున్నాం మనం. ఏంటది? యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు ఎలా? 1 ప్రవక్తల కన్నా శ్రేష్ఠుడు, 2 దూతల కన్నా శ్రేష్ఠుడు, 3 మోషే కన్నా శ్రేష్ఠుడు, 4 అహరోను కన్నా శ్రేష్ఠుడు, 5 ప్రధాన యాజకుని కన్నా శ్రేష్ఠుడు లేక గొప్పవాడు. ఓకేనా? ఇప్పుడు మనం చివరి పాయింట్లో చివరి అంశానికి వచ్చాం. ఓకేనా? దీంతో ఈ యొక్క యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు అనే విషయం మీద ఈ భాగం పూర్తవుతుంది ఈ రోజుతో. ఈ 7వ అధ్యాయము 20 నుంచి 28 వరకు మనము దీన్ని ఒకవేళ 1, 2, 3, 4 అట్లగాని చూస్తే 7 పాయింట్లు చూస్తాం మనం. మీకు అది కూడా చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రధాన యాజకుని కంటే శ్రేష్ఠుడు ఎలా అంటే, 1 యేసు ప్రభును గూర్చి చేయబడిన ప్రమాణమును బట్టి ఆయన శ్రేష్ఠుడు లేదా గొప్పవాడు. 2వది ఆయన పూట కాపయ్యాడు, ఇది కొత్త నిబంధనకు. ఆ కారణము చేత ఆయన ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. శ్రేష్ఠుడు గొప్పవాడు ఏదైనా వాడవచ్చు మీరు. ఓకేనా? 2 అక్కడికి 2. 3 ఈయన విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. ఆ కారణము చేత ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. 5 సంపూర్ణ రక్షణ మానవ జాతికి కలిగించాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ కారణము చేత ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. 6 ఈయన నిర్దోషమైన వాడు, అంటే ఈయనలో పాపమేమీ లేదు. ఆ కారణము చేత ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. 7 ఈయన తనకు తానే మనందరి కొరకు బలిగా అర్పించుకున్నాడు. ఆ కారణము చేత ప్రధాన యాజకుని కన్నా గొప్పవాడు. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, వాక్యమనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములో నడిపించండి. మీ హెచ్చరికకు లోబడే మనసు, మీ గద్దింపుకు లోబడే మనసు నాకు నీ బిడలకు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మైండ్ అటు ఇటు పోకుండా
వాక్యం మీదే నిలిచేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, మనము వచనము వెంబడి వచనాలు చూద్దాం. మనము దీన్ని 3 భాగాలుగా విభజించాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 నుంచి 24 వచనము యేసు ప్రభును గూర్చి తండ్రి చేసిన ప్రమాణమును బట్టి ఈయన ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. ఆ తర్వాత 25వ వచనం అంటే 20 నుంచి 24 వచనం ఒక భాగము, 25వ వచనం మాత్రమే ఒక భాగం. ఇక్కడ యేసు ప్రభు చేసిన విజ్ఞాపన బట్టి ప్రధాన యాజకుని కంటే యేసు ప్రభు గొప్పవాడు. 26 నుంచి 28 వచనాలు యేసు ప్రభు తనకు తానే ఏమయ్యాడు, బలి అర్పించుకున్నాడు. ఆ కారణము చేత ఈయన ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు. 7 విషయాలు గుర్తుపెట్టుకోవడం కష్టమని వాటిని కుదించి 3 మాటలుగా విభజించడం జరిగింది. అయినా మనకు 7 పాయింట్లు అయితే వస్తాయి. ఇప్పుడు మొదటి భాగంలో మనము 3 విషయాలు గమనిద్దాం. 20వ వచనం చదువమ్మా, 20 నుంచి 22 చదువునాన్న. మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. చూడండి, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. 24 వరకు చదివితే 3 పాయింట్లు వస్తాయి. సో 20 నుంచి 24 చదివితే 3 పాయింట్లు వస్తాయి. పాయింట్ 1 ఏంటి, ప్రమాణం అనే మాట. పాయింట్ 2 ఏంటి, పూట కాపు అనే మాట. పాయింట్ 3 ఏంటి, నిరంతర యాజకుడు. మీకు ఆ 3 పాయింట్లు వచ్చి మొదటి భాగంలో 3 పాయింట్లు చూడండి. ఇప్పుడు వీటిని వివరిస్తాను, ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. 20 నుంచి 24 వచనాలలో ఉన్న ఈ 3 మాటల్ని వివరిస్తున్నాను. యేసు ప్రభు ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు అనడానికి కారణాలు చెప్తున్నాను. ఎలా అనంటే మొదటి భాగంలో ఈ 3 ఏంటంటే ప్రమాణము. తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు ఇప్పుడు వివరిస్తున్నాను, ఓకేనా. ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఆగునాను, ఇక్కడ మీరు గమనించండి, ఎవరు మాట్లాడుతున్నారు, దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నారు, అబ్రహాముతో. ఏమని మాట్లాడుతున్నాడు, నీవు నా మాట వినినందున. ఏ విషయంలో, ఒక్కడైన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించినందున ఆ కారణము చేత సంతానము వలన బాగేనండి భూలోకములో ఉన్న అందరినీ నేను ఆశీర్వదించాలనుకుంటున్నాను అన్నాడు. చాలా జాగ్రత్తగానండి అని ఇక్కడ ప్రమాణము చేసినని ఉంటుంది. చదువు పాపా. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని. ఇప్పుడు ప్రశ్న, ఇక్కడ మాట్లాడింది ఎవరు, దేవుడు. ఎవరితో మాట్లాడాడు, అబ్రాహాముతో. ఎవరి గురించి మాట్లాడాడు, ఇస్సాకు గురించి మాట్లాడా, యేసు ప్రభు గురించి మాట్లాడా? నోట్ దిస్ పాయింట్. ఇస్సాకు గురించి మాట్లాడా, యేసు ప్రభు గురించి మాట్లాడా? అందుకు మనకు ఈ వాక్యం అర్థం అవ్వాలంటే ఈ వాక్య భాగం గురించి మరొక వాక్య భాగం ఏం చెప్తుందో దాన్నే క్రాస్ రిఫరెన్స్ అంటారు. అంటే ఈ వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరొక వాక్య భాగం తెచ్చుకొని ఈ వాక్య భాగాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటో చూపిస్తాను. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. ఇప్పుడు అర్థమైంది కదా. ఆదికాండం 22:18లో చెప్పబడిన సంతానం ఎవరన్నమాట, అది. చూసారా? అదే మనం ఈ వచనం చదవకుండా ఇది ఒక్కటే చదివితే మనం ఎవరిని అనుకుంటాము, ఇస్సాకును అనుకుంటాం. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఆయన చేసిన ఈ ప్రమాణము ఇస్సాకు గురించి కాదు, ఆ వంశవృక్షంలో నుండి మెస్సయ్య అయిన యేసు ప్రభు వస్తాడు కనుక యేసు ప్రభు గురించి చేసిన ప్రమాణము. ఇంతకీ ఏంటి ప్రమాణము? కీర్తన మరో క్రాస్ రెఫరెన్స్కి వెళ్తున్నాం. 110వ కీర్తన 4వ వచనం. 110వ కీర్తన 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉండువని. విన్నారు కదా. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. చాలు. ఇప్పుడు మనకేమర్థమైంది చూడండి. మనకి ఆ మేజర్ అంశం చూడండి ఒకసారి. మేజర్ అంశం ఏంటి? ప్రమాణమును బట్టి ఈయనెవరు? నిరంతర యాజకుడు. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధాన యాజకుని కంటే యేసు ప్రభు ఎవరన్నమాట? గొప్పవాడు లేక శ్రేష్ఠుడు. దీనికి కారణం ఏంటంటే తండ్రైన దేవుడు
కుమారుడు గురించి ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. ఆ కారణము చేత ఈయన శ్రేష్ఠుడు లేక గొప్పవాడు. ఎవరికంటే? ప్రధాన యాజకుడు. ఇప్పుడు పాయింట్ 2 చెప్తాను. మీరు చదివిన అదే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు రెండో పాయింట్ ఏముంది? పూట కాపు. అంతేనా? చూడండి, ప్రతి వర్డ్, ప్రతి వచనము మనకు అర్థం అవ్వాలి. పూట కాపు అంటే ఏంటో చెప్తాను. క్రొత్త నిబంధనకు ఏమాయనో పూట కాపు. ఇక్కడ పూట కాపు అంటే ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక క్రాస్ రిఫరెన్స్కి వెళ్ళాలి మనం. ఆదికాండము 43వ అధ్యాయము 9వ వచనం. నేను అతని గూర్చి పూట పడుదును, నీవు అతని గూర్చి. విన్నారు కదా? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? యూదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబు వాళ్ళ డాడీతో. ఏమని మాట్లాడుతున్నాడు? అప్పుడు బెన్యామీన్ ఎక్కడున్నాడు? బెన్యామీను ఐగుప్తిలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు బెన్యామీను? యేసేపు దగ్గర ఉన్నాడు. అందుకే మీకు ముందే బైబిల్ చదవండి అని చెప్పాను. ఓకేనా? యేసేపు దగ్గర ఎందుకున్నాడు అని అంటే, అంతకు ముందు ఈ దేశంలో కరువు వచ్చింది. ఏ దేశంలో? కనాను దేశంలో. ఆ కరువు వచ్చినప్పుడు దానికి ముందే దేవుడు ఈ కరువు కాలములో కాపాడడానికి యేసేపును ఎక్కడికి పంపాడు? ఐగుప్తికి. అప్పటికే ఐగుప్తి దేశంలో ఆయన ఏమై ఉన్నాడు? ప్రధానమంత్రి. ఆ కారణము చేత కరువు కాలములో ముందు పంటలు పండినప్పుడు దాన్ని స్టోరేజ్ చేసి, గిడ్డంగి అంటారు, అంటే స్టోరేజ్ చేశాడు ధాన్యాన్ని. ఇప్పుడు ఆ కరువు కాలంలో ప్రజలకు ధాన్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ టైంలో యాకోబు తన యొక్క బిడ్డలను ఆ ప్రాంతానికి పంపాడు. ఆయన ఏం చేశాడు? మీరు వేగులవారని వాళ్ళని అనుమానించాడు. ఆ కారణం చేత బెన్యామీన్ను తీసుకొని అక్కడ పెట్టడం జరిగింది. పోయి మరి మీ నాన్నని, మీ వాళ్ళని తీసుకురమ్మని చెప్పడం, బెన్యామీను అక్కడే ఆగిపోవడం జరిగింది. సో మిమ్మల్ని పరీక్షించడానికి బెన్యామీను ఆపేస్తున్నానని చెప్తాడు. ఎవరు? యేసేపు. ఆ టైములో యూదా అంటున్నాడు, నానా ఒకవేళ మేము వెళతాము, అన్ని విషయాలు చెప్తాము, వినకపోతే నేను పూటకాపు అంటే అర్థం నేను దాసుడిని అయిపోయి బెన్యామీన్ను విడిపిస్తాను అని అర్థం. పూటకాపు అంటే నేను దానికి గ్యారెంటీ అని అర్థం. మూల భాషలో చెప్పండి, నేను దానికి గ్యారెంటీ. కాబట్టి ఇలాంటి గ్యారెంటీ ప్రధాన యాజకుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఈయన ఇస్తున్నాడు. దేనికి? నేను మిమ్మలను దాసత్వము నుండి విడిపించే విషయములో నేను మీకు గ్యారెంటీ. ఇప్పుడు 3వ పాయింట్కి వస్తున్నాం. 3వ పాయింట్ ఏంటి ఇక్కడ? నిరంతర. మళ్ళీ క్రాస్ రిఫరెన్స్కి వెళ్ళాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 25, 26 వచనాలు. నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. వినండి, క్రీస్తు శకం 70 వరకు ప్రధాన యాజకులు 80 మంది మారారు. ఏమన్నాను? క్రీస్తు శకం 70 వరకు ప్రధాన యాజకులు 80 మంది మారారు. ఏమన్నాడు ఇక్కడ? బాబు, అహరోను చనిపోయాడు కదా, ఇప్పుడు అహరోను వస్త్రాలు తీసుకొచ్చి ఎవరికేయి? కుమారులు, తర్వాత కుమారులు, తర్వాత కుమారులు. అంటే ఇలా ప్రతి ప్రధాన యాజకుడు ఏమవుతూ వచ్చాడు? మారుతూ వచ్చాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళు నిరంతర యాజకులు కారు. బాగినండి, వీరు నిరంతర యాజకులు కారు. వీళ్ళు టెంపరరీ, నాట్ పర్మనెంట్. అంటే ఈ యాజకత్వం శాశ్వతము కాదు. ఈ యాజకత్వం పర్మనెంట్ కాదు. ఈ యాజకత్వం తాత్కాలికం. మరి తాత్కాలికమైన యాజకత్వం కిందికి వెళ్తారా? నిరంతర యాజకత్వం దగ్గరికి వస్తారా? ఓ ఎబ్రీ క్రైస్తవులారా, మీరు ఏం చూసి మళ్ళీ యూదా మతం వైపుకు వెళ్ళారు? ఓ ఎబ్రీ క్రైస్తవులారా, అక్కడ మీకు ఏమీ లేదు, విడుదల లేదు. ఆ ప్రధాన యాజకుడు మీ కొరకు పూటకాపు అయ్యాడా? లేదు. మరి అక్కడ ఏమి లేదు, మీకు విడుదల లేదు. ఈ ప్రధాన యాజకుడు మన కొరకు ఏమాయనో పూటకాపాయను. ఇప్పుడేం చెప్తున్నాడు? ఆ ప్రధాన యాజకుడు తాత్కాలికం, ఈ ప్రధాన యాజకుడు చెప్పాలి నిరంతర యాజకుడు. ఇప్పుడు ఈయన గొప్పవాడా, ఆయన గొప్పవాడా అంటే వాళ్ళందరూ కూడా మనుషుల్లో మారుతూ వచ్చారు, యాజకత్వం చేస్తూ వచ్చారు. ఈయన పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ. ఏం చెప్పాడు? ప్రమాణం గురించి చెప్పాడు. 2 ఏం చెప్పాడు? పూటకాపు గురించి చెప్పాడు. 3 ఏం చెప్పాడు? నిరంతర యాజకత్వం గురించి చెప్పాడు. వాళ్ళు మారుతూ వచ్చారు, ఈయన ఏం కాలేదు, మారలేదు. ఒకే యాజకుడు, ఇక నిరంతరము ఒకే యాజకుడు. ఈయన దగ్గరికి మనం వచ్చాము అని చెప్తున్నాడు. సో మనము నిజంగా
నిత్యత్వం, పరలోకం కోరుకుంటే ఈయన మాత్రమే మనల్ని అక్కడికి నడిపించగలడు. కనుక ఈయన అందరికంటే శ్రేష్ఠుడు. ఓకే, మొదటి అంశం అయిపోయింది. ఇప్పుడు రెండో అంశానికి వస్తున్నాం. రెండో అంశం ఏంటి? విజ్ఞాపన. ఇప్పుడు ఈయన ఈ ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. మొదట ఏం చేశాడు? విమోచించాడు, రక్షించాడు. ఆ రక్షించిన ప్రజల కొరకు, ఆ విమోచించిన ప్రజల కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. సో ఇక్కడ మళ్ళీ 2 పాయింట్లు ఉన్నాయి. చూడండి, ఒక్క వచనమే తీసుకుంటాం దీంట్లో. ఏ వచనం ఇది? 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడే ఇక్కడ ఉన్నాడు. 2 పాయింట్స్ ఉన్నాయి, గమనించారా? 2 పాయింట్స్. పాయింట్ 1 ఏంటి? విజ్ఞాపన. పాయింట్ 2 ఏంటి? సంపూర్ణ రక్షణ. చూసారా? ఈ రెండింటిని వివరిస్తాను ఇప్పుడు మనము పాయింట్ 1, దీంట్లో పాయింట్ 1. ఇప్పుడు రెండో అంశంలో పాయింట్ 1 ఏంటంటే విజ్ఞాపన. అసలు విజ్ఞాపన ఏంటో ఇప్పుడు మీకు వివరించబోతున్నా. అసలు విజ్ఞాపన ఎందుకు? ఎవరు చేస్తున్నారు విజ్ఞాపన? యేసు ప్రభు. ఎవరికి చేస్తున్నాడు విజ్ఞాపన? తండ్రి అయిన దేవునికి. ఏమని చేస్తున్నాడు విజ్ఞాపన? ఇప్పుడు మళ్ళీ క్రాస్ రెఫరెన్స్కి వెళ్ళాలా. అంటే ఈ విజ్ఞాపనను అర్థం చేసుకోవడానికి మరొక చోటకి వెళ్ళి ఏం చేయాలి? అసలు ఈ విజ్ఞాపన యేసు ప్రభు తండ్రికి ఎలా చేస్తాడో మనం తెలుసుకునే ప్రయత్నము చేయాలి. అంతే కదండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 31, 32. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను. ఇక్కడ విజ్ఞాపన చేస్తున్నాడా యేసు ప్రభు? ఎవరి గురించి? పేతురు గురించి. ముందు చదివితే అందరి గురించి ఉంటుంది, కొంచెం వెనక్కు తర్వాత చదివితే పేతురు గురించి స్పెసిఫిక్గా ఉంటుంది. బట్ ఏదేమైనా అందరి కోసం కానీ వ్యక్తిగతంగా కానీ కుమారుడైన యేసు ప్రభు తండ్రి అయిన దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన. బాగినండి. ఈ విజ్ఞాపనలో ఏం కనబడుతుంది మనకు? చెప్పండి. ఒక మాట అన్నాడు, నీవు తప్పిపోకుండునట్లు నీ మనస్సు తిరిగిన తరువాత. అంటే ఇది బాగా వినండి, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనం అందరం యేసు ప్రభువును అంగీకరించిన తరువాత, అంటే రక్షకుడుగా హృదయములో చేర్చుకున్న తర్వాత, మన పాపములు ఒప్పుకున్న తర్వాత, మనం పశ్చాత్తాపడిన తర్వాత, మనము పరిశుద్ధపరచబడిన తర్వాత, మనం దేవుని పిల్లలం అయిన తర్వాత తప్పిపోతున్నామా లేదా? ఎస్ ఆర్ నో? మరి తప్పిపోయిన మనము వాస్తవంగా ఏమవ్వాలి? తప్పిపోయిన వాళ్ళు తిరిగి వెనక్కి రాకూడదు. మరి వస్తున్నామే. వై? మన పక్షాన యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ కారణము చేత తప్పిపోయిన మనము తిరిగి వచ్చాము. ఈ విజ్ఞాపన పవర్ ఏంటో చూపిస్తాను మీకు. అంటే మనం తప్పిపోతూ ఉన్నాం. తండ్రికి ఈయనేం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఈ విజ్ఞాపన యొక్క పవర్ ఏంటి? లేక విజ్ఞాపన ఎలా మనల్ని ఆయన వైపుకు మళ్ళించి ఆయన కొరకు నిలబెడుతుందో మరొక క్రాస్ రిఫరెన్స్కి తీసుకెళ్తున్నాం మిమ్మల్ని. రోమాపత్రిక 8వ అధ్యాయం 34 నుంచి 39 వరకు. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు తండ్రి దగ్గర? విజ్ఞాపన. ఇందాక స్పెసిఫిక్గా చెప్పా. ఎవరి కోసం చేశాడు విజ్ఞాపన? పేతురు. ఇప్పుడు ఏం చెప్తున్నా? జనరల్. అంటే నమ్మిన వాళ్ళందరి కోసం ఏం చేస్తున్నాడు ఆయన? విజ్ఞాపన. దీని ఫలితం ఏంటో చూపిస్తాను ఇప్పుడు. చదువు తల్లి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడపాపు వాడెవడు? శ్రమైనను బాధైనను హింస అయినను. బాగేనండి, నన్ను అట్ట ఉండు. ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? ఊపిరి ఉంటే ఉప్పు గల్లమ్ముకొని బతకొచ్చు. ఈ శ్రమలు నేను భరించలేను, నాకు యేసు ప్రభు వద్దు, నేను ఇంక చర్చికి కట్టించుకుంటా, మళ్ళీ అవసరమైతే మళ్ళీ చర్చికి. అంటే మధ్యలో ఏమైపోతాను? తప్పిపోతాను. బాగేనండి. అలా తప్పిపోయిన మన కొరకు ముందు ఏం చేశాడు? విజ్ఞాపన. ఆ విజ్ఞాపన వల్ల తప్పిపోయిన మనం ఏమయ్యాము? వచ్చి ఇప్పుడు ఎలా స్థిరపడ్డామో తెలుసా? ఒకప్పుడు తప్పిపోయిన నేను ఇప్పుడు తప్పిపోవట్లా. ఒకప్పుడు పడిన నేను మళ్ళా పడ్డానికి ప్రయత్నము చేయట్లా. అంటే చివరికి నా మైండ్ని ఎలా దేవుడు ట్యూన్ చేశాడంటే, చదువురా,
శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపలేనంతగా ఆయన విజ్ఞాపన మనల్ని దేవునిలో స్థిరపరిచింది. అందుకే ఆ ప్రధాన యాజకుడు ఇవన్నీ చేయలేదు, ఈ ప్రధాన యాజకుడు ఇవన్నీ చేస్తున్నాడు. అందుకే ఆ ప్రధాన యాజకుని కంటే ఈ ప్రధాన యాజకుడు గొప్పవాడు. ఇప్పుడు పార్ట్ 3 మూడో అంశం చెప్పండి. పేరు యేసు ప్రభు తనకు తానే బలిగా అర్పించుకున్నాడు. ఓకే, దీంట్లో మళ్ళీ 2 పాయింట్లు ఉన్నాయి. సో ఇందాక మనం చూసిన ఆ 4వ పాయింట్ దగ్గర ఒక మాట ఉంది, సంపూర్ణ రక్షణ అన్న మాట ఉంది. చెప్పండి, ఏముంది? సంపూర్ణ రక్షణ. అంటే మన పక్షాన కుమారుడైన దేవుడు తండ్రికి విజ్ఞాపన చేయబట్టి మనకు ఏ రక్షణ వస్తుందట? సంపూర్ణ రక్షణ. చూడండి, సంపూర్ణ రక్షణ అన్న దగ్గర మీకు 3 పాయింట్లు చెప్తాను. అది ఏంటంటే ABC చెప్తాను, వినండి. మనము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చదివినప్పుడు ఒక మాట ఉంటుంది, మీరు కృప చేతనే రక్షింపబడితిరి అని ఉంటుంది. దీన్ని ఎలా చెప్పాలంటే పాప శిక్ష నుండి రక్షింపబడితిమి. ఉదాహరణకి ఈరోజే చర్చికి వచ్చారు అనుకోండి, ఈరోజే వాక్యం విన్నారు అనుకోండి, ఈరోజే యేసు ప్రభుని విశ్వసించారు అనుకోండి, ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు అనుకోండి, ఇప్పుడే యేసు ప్రభు నా కొరకు బలియాడని నమ్మి ఆయన బలియాగాన్ని విశ్వసించిన నీవు చేసిన జన్మ పాపము కర్మ అన్ని పాపాలు యేసు ప్రభు రక్తములో కడగబడ్డాయి. కానీ ఇక్కడ ఇలా యేసు ప్రభు నమ్మిన తరువాత జస్ట్ బయటికి వెళ్ళావు, అలా వెళుతుండగా ఆటో కొట్టేసి చచ్చిపోయి పడితిమి. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. పాయింట్ 1. పాయింట్ 2, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితన రక్షింపబడుచున్న. ఇందాక ఆగండి, ఇందాక రక్షింపబడితిమి, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాం. ఇందాక పాపం వల్ల వచ్చు జీతము మరణం, నరకము నుండి రక్షింపబడ్డాము. అంటే పాపము యొక్క శిక్ష, దీన్ని ఏమంటారంటే పెనాల్టీ ఆఫ్ సిన్. ఇప్పుడు దీన్ని ఏమన్నారంటే పవర్ ఆఫ్ సిన్. అంటే పాపము యొక్క శక్తి నుండి, ప్రతిరోజు పాపం మనతో ఏం చేస్తుంది? పోరాడుతుంది. దాని నుండి ఈ యేసయ్య విజ్ఞాపన మనల్ని రక్షిస్తుంది. ఇందాక రక్షింపబడితిమి, ఇప్పుడు రక్షింపబడుతూ ఉన్నాము. ఈ పని ఆ ప్రధాన యాజకుడు చెయ్యలేదు. నెంబర్ 3, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఉగ్రత నుండి, దేని నుండి? రక్షింపబడుదుము. దీన్ని ఏమంటారు? నేచర్ ఆఫ్ సిన్. మొదటిదేమన్నారు? పెనాల్టీ ఆఫ్ సిన్. రెండోదాన్ని ఏమన్నారు? పవర్ ఆఫ్ సిన్. మూడోదాన్ని ఏమన్నారు? నేచర్ ఆఫ్ సిన్. అంటే పాపము యొక్క స్వభావము ఆల్రెడీ ఆత్మేమైంది? మహిమపరచబడింది. ఇప్పుడు ఏమో మహిమపరచబడాలి? శరీరం ఆత్మ రెండు ఏమవుతున్నాయి? మహిమ శరీరంలోనికి వచ్చినప్పుడు పాపముతో జోలేమియు లేక పరలోకంలో నిలబడతాం. అది పరిపూర్ణ రక్షణ. అది ఈ ప్రధాన యాజకుడు మనకి ఇవ్వబోతున్నాడు. 26వ వచనం చదువు పాప. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చేవాడునైనా. ఈయన ఏమై ఉన్నాడట? యేసు ప్రభు ఏమై ఉన్నాడు? నిర్దోషి, నిష్కళంకుడు. చేరక అంటే అర్థం ఏంటి? ఆయన అంటే బేసిక్లోనే ఏం లేదు ఆయనకి, సిన్ లేదు. స్వభావం అంటారు కదా, నేచర్ ఆఫ్ సిన్ మనకుంది, ఆయనకి లేదు. పాపము ఉన్నవానిలో నుండి పాపము లేనివాడుగా పుట్టగలిగితే ఎంత మేలు. ఇప్పుడు మరియమ్మ స్వభావం ఏముంది? నేచర్ ఆఫ్ సిన్. మరి పుట్టిన యేసు ప్రభువులు ఏం లేదు, నేచర్ ఆఫ్ సిన్ లేదు. అదనమాట ఇక్కడ విచిత్రం. ఈయన ఎవరు? నిర్దోషి. ఈయన ఎవరు? నిష్కలంకుడు. ఈయన ఎవరు? పాపము లేనివాడు. ఈయన ఇప్పుడు చూడండి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక క్రాస్ రిఫరెన్స్కి వెళ్ళాలి మనం. చూడండి, యోహాను సువార్త 8:46.
యోహాను సువార్త 8:40. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా, చాలా చాలా. ఈయనెవరు? పరిశుద్ధుడు. ఈయనెవరు? పాపము లేనివాడు. ఈయనెవరు? నిర్దోషి. ఇప్పుడు చెప్పండి, నేను పాపినైన నన్ను ఎవరు రక్షించగలరు? పాపము లేనివాడు రక్షించగలడు. మరి భూమి మీద మానవుడిగా పుట్టినవాడు ఎవడైనను పాపము లేనివాడుగా ఉన్నాడా? లేడు. అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అంటే దేవుడు లేకుండా. ఇక్కడ ఏంటి? యేసు ప్రభు ఏమి లేనివాడు. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైంది కదా. మరి పాపము లేనివాడు మన కోసం ఏమయ్యాడు? పాయింట్ 2 ఇప్పుడు చూడండి, 27-28. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ఇప్పుడు ఇదివరకు ప్రధాన యాజకులు బలి ఎవరి కోసం అర్పించేవాళ్ళు? తన కొరకు, ప్రజల కొరకు. మరి ఈయన బలి ఎందుకు ఎవరి కోసం అర్పించాడు? కారణం చెప్పండి. ఇదివరకున్న ప్రధాన యాజకుడు పాపి కనుక తన కొరకు ఇద్దరు. మరి ఈయన బలి అర్పించింది ఎవరి కోసం? మన కోసం. ఇది ఆయన కోసం ఎందుకు అర్పించుకోలేదు? సూపర్ సూపర్. సరే, ఇంతెందుకు, యోర్దాను నదిలో యేసుప్రభు ఏం పొందాడు? ఇప్పుడు బాప్తీసం మీరు ఎందుకు పొందుతున్నారు? మరి ఆయన ఏం పాపం చేసి బాప్తీసం పొందాడు? అందుకే ఆయన బాప్తీసం వేరు, మన బాప్తీసం. ఇప్పుడు చెప్తాను వినండి. ఆయన బాప్తీసం ఏంటంటే అందరి పాపాలు ఆయన మీద వేసుకొని చనిపోయి తిరిగి లేస్తాడు. అది ఆయన బాప్తీసం. మన బాప్తీసం ఏంటి? ఆయనతో పాటు నేను చనిపోయి ఆయనలాగా నేను నీతిమంతుడిగా తిరిగి లేచాను. అది మన బాప్తీసం. కాబట్టి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వింటున్నారు కదూ. సో యేసు ప్రభు బలియాగం అర్థమైందా? యేసు ప్రభు బలియాగం మనల్ని సంపూర్ణులుగా చేసింది, మనల్ని పరిశుద్ధులుగా చేసింది, మనము దైవ సంతానంగా మార్చివేసింది, పరలోకానికి. అంటే ఎవరితో సిఫారసు లేకుండా నేరుగా తండ్రి ఇంటికి వెళ్ళేటట్టు చేసింది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు వెళ్ళలేరు. ఆయన బలియాగం. కాబట్టి యేసుక్రీస్తు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్ఠుడో. ఎవరికంటే? ప్రవక్తల కంటే. ఎవరికంటే? దూతల కంటే. ఎవరికంటే? మోషే కంటే. ఎవరికంటే? అహరోన కంటే. ఎవరికంటే? ప్రధాన యాజకుడి కంటే. వీళ్ళెవ్వరు మీకు మోక్షం ఇవ్వలేరు, వీళ్ళెవ్వరు మీకు రక్షణ ఇవ్వలేరు, వీళ్ళెవ్వరు మీకు విమోచన ఇవ్వలేరు, ఎవ్వరు మిమ్మల్ని పరిపూర్ణులుగా చెయ్యలేరు. యేసు ఒక్కడే మీ రక్షకుడు, యేసు ఒక్కడే మీ విమోచకుడు, యేసు ఒక్కడే మనల్ని తండ్రి ఇంటికి నడిపించే ఏకైక వ్యక్తి. అట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు.